ఏంటంటే మనము చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఈజీగా ఒక ట్యాబ్లూ ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లో ఒక డేటాని అనలైజ్ చేసి ఆ డేటాలో సో ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ అంటే ఒక క్వశ్చన్ స్టేట్మెంట్ తీసుకొని సో దాంట్లో మనం అడిగిన రిక్వైర్మెంట్ మనం ఎలా ట్యాబ్లూలో చూపించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సేల్స్ రీజియన్ తీసుకున్నాను. ఆ సేల్స్ రీజియన్లో ఒక కంట్రీలో నాకు ఏ రీజియన్లో ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ డేటాని నేను ట్యాబ్లూలో ఎట్లా మీకు చూపించాలనేది నేను కేవలం 5 నిమిషాల్లో నేను మీకు చేసి చూపిస్తాను అనమాట. సరే, ముందుగా నేను వాడుతున్న సాఫ్ట్వేర్ ఏంటంటే టాబ్లూ డెస్క్టాప్ వర్షన్ అయితే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, స్టూడెంట్ వర్షన్ది. సో లెట్ మీ ఓపెన్ దట్ ఫస్ట్. యా, సో నాకేంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా సెట్ ఎక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనేది నాకు ఈ సోర్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ టైప్ సూపర్ డేటా సైన్స్ డాట్ not dot /pages/tableau. సో మీకు అది వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. గూగుల్లో టైప్ చేసినా కూడా ఫస్ట్ లింకే మీకు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సెక్షన్ 1 గెటింగ్ స్టార్టెడ్. సో ఇక్కడ నాకేంటంటే సూపర్ స్టోర్ US 2015 ఇది ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది, దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్సెల్ ఫైల్లో ఏముంది, ఈ డేటా సెట్ ఏం కంటైన్ చేసుకునేది అని మీకు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే సో ఎక్సెల్ ఫైల్లో ఏంటంటే ఇది ఓవరాల్గా మనకి ఈ రో ఐడి ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఐడీస్. సో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. కంట్రీ వచ్చి యునైటెడ్ స్టేట్స్ది. ఏ రీజియన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ వాల్మార్ట్ అనుకుందాం. సో వాల్మార్ట్లో ఒక రోజుకి కొన్ని వందల ట్రాన్సాక్షన్ జరుగుతాయి, రైట్. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఒక్కొక్క ఐడి ఇద్దాం. సో ఆ తర్వాత అది ఏ కంట్రీ నుంచి వచ్చింది, యునైటెడ్ స్టేట్సే. తర్వాత వాల్మార్ట్ అనేది నాట్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్లో ఒక రీజియన్లో ఉండదు, లైక్ ఆల్మోస్ట్ చాలా పార్ట్స్ ఆఫ్ యూఎస్లో చాలా పార్ట్స్లో ఉంటుంది కాబట్టి సో రీజియన్. తర్వాత ఏ స్టేట్లో ఉంది, తర్వాత ఆ స్టోర్ అనేది ఏ సిటీలో ఉంది, తర్వాత ఆ సిటీ యొక్క పోస్టల్ కోడ్, తర్వాత ఆర్డర్ డేట్, ఎప్పుడు వాడు కస్టమర్ అనేవాడు ఎప్పుడు కొన్నాడు ఆ ట్రాన్సాక్షన్ని, అది. తర్వాత ఒక షిప్పింగ్ డేట్ కానీ అంటే మనకి మ్యాక్సిమం ఒక ఆర్డర్ వర్క్ సో మనకి నేరుగా డెలివరీ పెట్టుకుంటే, హోమ్ డెలివరీ పెట్టుకుంటే సో అది ఆర్డర్ డేటు, షిప్ డేటు అండ్ పర్టికులర్ ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఏమైతే కొన్నాడో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ కొన్నాడా, గ్రాసరీస్ కొన్నాడా, లైక్ మ్యూజిక్ సంథింగ్ వాట్ ఎవర్ ఈ బై. సో దాంట్లో ఏంటంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎన్ని ఆర్డర్ చేశారు, టోటల్ సేల్స్ ఎంత అయినాయి, సో ఇది ఆర్డర్ ఐడి ఏముంది దానికి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఇది డేటా సెట్. అంటే టోటల్గా ఇది ఏంటంటే ఒక సూపర్ మార్కెట్ యొక్క డేటా సెట్ అనమాట. ఒక సూపర్ మార్కెట్ లైక్ ఒక సూపర్ మార్కెట్ ఒక చైన్. సో ఈ పెద్ద జైన్ సూపర్ మార్కెట్ లైక్ డిమార్ట్ కానీ బిగ్ బజార్ కానీ ఇలాంటి ఒక సూపర్ మార్కెట్ యొక్క డేటా సెట్ ఇది. సో ఇక్కడ మన ఛాలెంజ్ మనం ఏం తీసుకుంటున్నామంటే ఏ కంట్రీలో ఏ స్టేట్ ఆర్ ప్రావిన్స్లో, సో ఎంటైర్ యూఎస్లో ఏ స్టేట్లో మనకి ప్రాఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏ స్టేట్లో మనకి ప్రాఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది 4.56 అని 4.390 కనిపిస్తుంది అనమాట. అయితే నాకు ఓవరాల్గా వాషింగ్టన్లో ప్రాఫిట్ ఎక్కువ ఉందా, న్యూయార్క్లో ప్రాఫిట్ ఎక్కువ ఉందా, కాలిఫోర్నియాలో ప్రాఫిట్ ఎక్కువ ఉందా ఓవరాల్గా. సో దీన్ని నేను యూఎస్ కంట్రీ మ్యాప్లో నాకు ట్యాబ్లో యూస్ చేసి నాకు విజువలైజేషన్ ఎంత బాగా కనిపించాలనేది మనము సో ఈ ట్యాబ్లో వాడి సో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను అనమాట. ఓకే, సో రైట్. సో ఇక్కడ ఈ డేటా సెట్ అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత సో ఈ వెబ్సైట్ కూడా మనకు అవసరం లేదు ఇంకా. సో ట్యాబ్లో ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సో మనం డౌన్లోడ్ చేసిన ఎక్సెల్ ఫైలే కాబట్టి సో ఇక్కడ 2A ఫైల్ ఉంది కదా. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్స్ ఉంటుంది కాబట్టి సో ఏదో ఒకటి క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను కదా సూపర్ స్టోర్ అనేది. సో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను మీకన్నా ముందే డౌన్లోడ్ చేసుకున్నాను, బట్ మీకు చూపించాలనేసి ఒకటి డౌన్లోడ్ చేస్తాను కాబట్టి నాకు 2 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. సో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇందాక ఓపెన్ చేసిన ఫైల్లో షీట్స్ ఉంటాయి కదా. సో ఒక ఎక్సెల్ ఫైల్లో మనకు నెంబర్ ఆఫ్ షీట్స్ ఉండొచ్చు. ఆ నెంబర్ ఆఫ్ షీట్స్ అనేది ఇలా ఉంది. ఆర్డర్స్ అనేది ఒక షీటు, రిటర్న్స్ అనేది ఒక షీటు, యూజర్స్ అనేది ఒక షీటు. సో ఇది ఏంటంటే మనకు ప్రివ్యూ కనిపిస్తుంది అనమాట ఈ ఇంటర్ఫేస్లో. సో నేనేం చేస్తాను, ఈ ఆర్డర్స్ని డ్రాగ్ చేసి ఈ పెన్లోకి వేస్తాను. సో చేసినట్టయితే మనకు ఓవరాల్గా ఓవర్ వ్యూ వచ్చిందనమాట. సో ఆ ఎక్సెల్ షీట్ పర్టికులర్ ఆ షీట్లో మనకి ఏదైతే డేటా సెట్ ఉందో అదంతా కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఏం ఓపెన్ చేయాలంటే ఇక్కడ ట్యాబ్లో గో టు వర్క్ షీట్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ బటన్, అది క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నాము, యూఎస్ అనే కంట్రీలో ఏ స్టేట్లో మనకి మెజారిటీ ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఇది నాకు కనిపించాలి, లైక్ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు షో టు అవర్ మేనేజర్ అనమాట. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ కంట్రీ డ్రాగ్ చేసి సెంటర్లోకి నేను డ్రాప్ చేస్తాను అనమాట. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ట్యాబ్లూ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ డ్రాగ్ అండ్ డ్రాప్ సాఫ్ట్వేర్ అనమాట. ట్యాబ్లూ మెయిన్ పాపులర్ అయింది డ్రాగ్ అండ్ డ్రాప్ వల్ల. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో నాకు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆ కంట్రీలో ఏవైతే నేను కంట్రీ నేను ఓపెన్ చేశాను కాబట్టి యూఎస్ అంతా కూడా నాకు క్లియర్ కనిపిస్తుంది. తర్వాత నాకు ఏంటంటే స్టేట్ ఆర్ ప్రావిన్స్ అనమాట. స్టేట్ ఆర్ ప్రావిన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో అది డ్రాప్ చేస్తున్నాను. అగైన్ జస్ట్ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్ స్టేట్ ఆర్ ప్రావిన్స్. సో తర్వాత ప్రాఫిట్ అనమాట. సో ప్రాఫిట్ని ఏంటంటే నాకు ప్రాఫిట్ అనేది విజువలైజేషన్ కనిపించాలి కదా, ఇక్కడ నాకు మెయిన్ ఎజెండా. సో ఇక్కడ నాకు మెయిన్ ఎజెండా ఏంది, ప్రాఫిట్. సో ఇక్కడ ఏంటంటే మనకి పైన ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఏంటంటే క్వాలిటేటివ్ డేటా. ఈ ప్రాఫిట్ అనేది నాకు క్వాంటిటేటివ్ డేటా. సో నాకు అది ఏంటంటే నెంబర్స్లో ఉంటుంది అనమాట. సో ప్రాఫిట్ అనేది నాకు నెంబర్స్లో ఉంటుంది. దాట్ ఐ హ్యావ్ టు షో సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లియర్ పారామీటర్స్. సో నాకు ప్రాఫిట్ అనేది బాగా కనపరచాలి కాబట్టి సో దానికి ఏంటంటే కలర్స్ వాడతాను అనమాట నేను. సో ప్రాఫిట్ డ్రాగ్ చేసుకోండి, ప్రాఫిట్ డ్రాగ్ చేసి కలర్స్ పైన డ్రాప్ చేయండి. అగైన్ చూసారా మనకి ఎంత విజువలైజేషన్ ఎంత బాగా నీట్గా వచ్చిందో. తర్వాత ఏంటంటే ఈ ప్రాఫిట్ డ్రాగ్ చేసి అగైన్ లేబుల్ పైన డ్రాప్ చేయండి అనమాట. సో లేబుల్ పైన డ్రాప్ చేయడం అంటే మన కంట్రీ పైన ఒక లేబుల్, స్టేట్ పైన ఒక లేబుల్ క్రియేట్ అవుతుంది మనకి, ఓకేనా. సో ఈ విధంగా మనకి రావాలంటే ప్రాఫిట్ని నేను లేబుల్ పైన డ్రాప్ చేశాను. సో డ్రాప్ చేసిన తర్వాత ఎస్ దట్స్ ఇట్. సో కేవలం 5 నిమిషాల్లో మనము ఇంకా లెస్ దాన్ 5 మినిట్స్లో యూఎస్ కంట్రీలో మనకి ఏ స్టేట్లో ప్రాఫిట్ ఎక్కువ అనేది మనకు క్లియర్గా కూడా ఈ ట్యాబ్లు వాడడం వల్ల చాలా ఈజీగా మనకైతే కనిపిస్తుంది అనమాట. సో విజువలైజేషన్కి అయితే ట్యాబ్లు ఈజ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ అండ్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అనమాట, రైట్. సో ఎస్, సో ఇంకా దీన్ని మార్చుకోవచ్చు. అంటే మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నెంబర్స్ కొంచెం చిన్నగా కనిపిస్తున్నప్పుడు ఆ లేబుల్ పైన క్లిక్ చేసి ఎస్, ఇక్కడ ఏంటంటే మనకి ఫాంట్ ఉంది కదా, సో ఫాంట్ టెక్స్ట్ కింద ఫాంట్ ఉంది కదా, సో ఇక్కడ మన టెక్స్ట్ స్టైల్ మార్చుకోవచ్చు, ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు, ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. నేను 14 ఇస్తున్నాను, సో నాకు నెంబర్స్ పెరిగాయి అనమాట, రైట్. సో ఈ విధంగా మనము జస్ట్ కేవలం లెస్ దాన్ 5 మినిట్స్లో ఒక ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని విజువలైజేషన్గా బాగా చూపించడానికి ట్యాబ్లోని వాడచ్చు. అండ్ ఎస్, వీఆర్ డన్. థ్యాంక్ యూ. సో ఇంకా ట్యాబ్లో పైన మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని లెక్చర్స్ అండ్ మరిన్ని అడ్వాన్స్ ఆప్షన్స్ తెలుసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. థ్యాంక్ యూ.